అందరికీ నమస్తే. నేను మాధురి. మళ్ళియో పొద్దున్నే పాల కోసం వెయిటింగ్ అనమాట. పాలెప్పుడు వస్తారా తాగుదామా అని. గోవింద్ పాలు పిండుకొనొచ్చి ఇట్లా ఇంటి ముందు పెట్టేసి ఎళ్ళిపోతాడనమాట. కాకపోతే ఈ మధ్యలో పాల క్యాన్ గానీ, ఒక పాల చుక్క గానీ కింద పడినా సరే విపరీతమైన చీమలొచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఇంట్లో ఏదైనా బియ్యం పడ్డా, అన్నం మెతుకు పడ్డా విపరీతంగా చీమలొస్తున్నాయి. జామాకులైతే తీసుకొచ్చాను కషాయం చేసుకోవడానికి. జామాకు కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడికిన తర్వాత కలర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఉడికిన తర్వాత చూసారా కలర్ ఒక టీ డికాషన్ ఎట్లా ఉంటదో అదే కలర్‌లో ఉంటదనమాట. జామాకు కషాయం కొంచెం పంజెంట్‌గా ఉంటదనమాట. అంటే వగరుగా ఉంటది. కావాల్సిన వాళ్ళు హనీ వేసుకోవచ్చు. బట్ నాకైతే ఏ అలవాటు లేదు. హనీ వేసుకునే అలవాటు కానీ, షుగర్ వేసుకునే అలవాటు కానీ లేదు కాబట్టి జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే తాగేస్తాను. జామాకు కషాయం అనేదానికంటే టీ అంటే ఇంకా బావుంటుందేమో గదా! అదే కలర్‌లో ఉంది. మేము ఫామ్‌లో స్టే జేయక 40 డేస్ అయిపోయింది. 40 డేస్ తర్వాత ఫామ్‌కొచ్చాము. అసలు ఇన్ని రోజుల నుంచి పనులు అస్సలు సరిగ్గా అవ్వట్లేదు. వర్షాలు లేవు ఈ సంవత్సరం. అందుకని అసలు పనులు సరిగ్గా జరగట్లేదు. ఎందుకంటే కంది వేశాము. కంది బానే వచ్చాయి. కొన్ని చోట్లేమో మొలకలు రాలేదు. మొలకలొచ్చిన దాని మధ్యలో కలుపు తీద్దాము అంటే గాలి, విపరీతమైన గాలి. అసలు విపరీతమైన గాలి. భూమి బాగా డ్రై అయిపోతుంది. కలుపు తీయడానికే అవ్వటం లేదు. పసుపు, అల్లంలో అయితే కలుపులు తీయిస్తున్నాము. ఎందుకంటే మామిడి చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి పసుపు, అల్లం అనేది కొంచెం భూమి అనేది మాయిశ్చర్ ఉంటుందనమాట. ఆ మాయిశ్చర్ ఉండడం వల్ల కలుపు తీయడం ఈజీగా ఉంటది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ పసుపు, అల్లంలో కలుపులు తీయిచ్చేస్తున్నాము. ఇంకా కందిలో మాత్రం కలుపులు తీయాలనమాట. ఈ సంవత్సరం ఎల్‌నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అవసరం లేకుండా ఉండే పంటల్ని వేసుకోవాలి. ఎక్కువ వరి ఎంత వీలైతే అంత తగ్గించాలి. మేము కూడా ఈ సంవత్సరం వరిని వెదజల్లే పద్ధతిలోనే వేసుకున్నాము. ఎందుకంటే మనకు నాట్లు వేసే ఖర్చు, కూలీల ఖర్చయితే తగ్గుతుంది కదా అని. నేను ఇంతకుముందు వీడియోలో కిచెన్ బ్యాక్ సైడ్ అంతా గూడా క్లీన్ జేసుకోవడం చూపిచ్చాను. పాదులు జేసుకోవడం, బెడ్స్ చేసుకోవడం అంతా గూడా చూపిచ్చాను. మనం వంట చేసుకునేటప్పుడు ఫ్రీక్వెంట్‌గా ఏ కూరగాయలైతే వాడతామో వాటన్నిటిని కూడా ఇక్కడ కిచెన్ బ్యాక్ సైడ్‌లో వేసుకుంటున్నామనమాట. మేము వేస్తున్నదేంటంటే ఫస్ట్ అయితే ధనియాలు వేసుకుంటున్నాము. మనం కొత్తిమీర ఎక్కువగా వాడుతుంటాము. ప్రతి కూరలోకి, తర్వాత రసంలోకి వాడుతుంటాం గాబట్టి ఇక్కడ ధనియాలనైతే వేసుకుంటున్నాను. అట్లాగే కొన్ని మెంతులను గూడా వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని రకాల ఆకుకూరలైన తోటకూర అలాంటి వాటిని కూడా ఇక్కడ వేసుకుంటున్నామనమాట. పసుపు బెడ్స్ పైన వేసుకున్న కొత్తిమీర హార్వెస్టింగ్‌కి రెడీగా ఉంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటున్నాం ధనియాలని కొత్తిమీర కోసం.
సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే జెర్మినేషన్ అనేది చాలా బాగొస్తుంది. నేనిక్కడ సీడ్ ట్రీట్మెంట్ చెయ్యలేదు. కొన్ని పొట్లకాయ విత్తనాలు, కొన్ని క్లోవ్ బీన్స్, గుమ్మడికాయలు ఇవైతే ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇందాక అక్కడ మెంతులు, ధనియాలు ఇవన్నీ చల్లుకున్నాం గదా! అక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ పొట్లకాయ వేద్దామని అనుకుంటున్నాము. కొద్దిసేపు ఎండ వస్తుంది, కొద్దిసేపు నీడ వస్తుంది. కానీ ట్రయల్ బేస్ మీద ఒక 2 విత్తనాలైతే వేద్దామనుకుంటున్నాము. మనము ఇక్కడ ఉండి పని చేయించడం వేరు. మనం ఎక్కడో ఉండి ఫోన్‌లో పని చేయించాలి అని అనుకుంటే మాత్రం అస్సలవ్వదు. ఫామ్‌కి ఖచ్చితంగా వారానికి ఒక 2 రోజులైనా అట్‌లీస్ట్ వీకెండ్స్ వీక్ డేస్‌లో జాబ్ చేసుకొని వీకెండ్స్ మాత్రం ఇక్కడ ఉండి పని చేయిస్తేనే పనవుతది. ఇదిగోండి చారల పొట్లకాయ అయితే వేస్తున్నా. నర్సరీ నుంచి టమాటా, పచ్చిమిర్చి, బంతినారైతే తీసుకొచ్చాము. ఇక్కడ గూడా కొన్ని వేసుకుంటున్నాము. ఈసారి నేనెట్లా బెడుతున్నానంటే పచ్చిమిర్చి, టమాటా, బంతి అట్లా 3 వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తున్నా అనమాట. ఎందుకంటే ఒకే రకము ఇప్పుడు టమాటా ఉందనుకోండి, టమాటానే ఒక వరుసలో నాటుకుంటూ వెళ్తే ఎప్పుడైనా మనకు క్యాటర్‌పిల్లర్ అటాక్ అయినా గూడా ఒకే రుచి తగలగూడదనమాట. ఆకు సేమ్ రుచి ఉంటే ఎక్కువ డ్యామేజ్ జేస్తది. ఇప్పుడు టమాటా నుంచి బంతి మీదకెళ్ళి, బంతి మీద నుంచి పచ్చిమిర్చి, పచ్చిమిర్చి నుంచి మళ్ళీ ఇంకో రకం వెళ్తే ఏంటంటే, దానికి టేస్ట్ డిఫరెంట్‌గా అయ్యేసరికి ఎక్కువ అటాక్ చేయదు అని చెప్తుంటారు. అందువల్ల నేను ఈసారి మల్టీ క్రాపింగ్ లాగా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇట్లా నాటుకుంటూ వెళ్తున్నాను. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు గానీ, చాలా మటుకైతే వర్కౌట్ అవుతది. మనకి మల్టీ క్రాపింగ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అని అనిపిస్తది నాకైతే. కొంచెం కూరగాయల నారు, తర్వాత ఆకుకూరల విత్తనాలు, తర్వాత పొట్లకాయ ఇవన్నీ పెట్టుకున్నాం గదా! వాటరింగ్ గూడా వెంటనే జేసేస్తున్నాం. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉండింది. కొద్దిసేపు వర్షం వస్తున్నట్లు అవుతుంది. కాకపోతే అస్సలు వర్షం పడట్లేదు. ఎండ విపరీతమైన ఎండ ఉండింది. పొలం దగ్గర మనకు కరెంట్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉండదు గాబట్టి, మేము కిచెన్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద సంప్ తీసి పెట్టుకున్నాము. ఆ సంప్‌లో వాటర్‌ని స్టోర్ చేసుకుంటామనమాట. ఆ స్టోర్ చేసుకున్న వాటర్‌ని ఇంటి అవసరాలకు కూడా ఈ వాటర్‌నే వాడతామనమాట. మేము భూమిలో నుంచి వచ్చే వాటర్‌నే అన్నింటికి వాడుకుంటాము. నేను కోర్ట్ యార్డ్‌లో గ్రో బ్యాగ్స్ పెట్టి కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ పెంచాలి అని అనుకున్నా కదా! వాటి కోసం అని చెప్పి కోకోపీట్ అయితే నర్సరీ నుంచి తీసుకొనొచ్చినాం. కోకోపీట్ తర్వాత మామిడి చెట్టు కిందున్న మట్టి 2 మిక్స్ చేసుకుంటున్నాం. మామిడి చెట్టు కిందున్న మట్టి ఏంటంటే మంచి ఫర్టైల్ ఉంటది సాయిల్. ఎందుకంటే మామిడాకులన్నీ రాలి పడిపోయి మంచి కాంపోస్ట్ లాగా తయారవుతుంది. బరువెక్కువుంది. మట్టి బరువు. మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం నింపుకో. ఆడికి పోయినాకైనా మళ్ళా పైన పోసుకోవచ్చులే. చాలే. ఓన్లీ మట్టే కలిపితే గట్టిగా అయిపోతుంది. గ్రో బ్యాగ్స్ తీసుకుపోవడానికి కూడా కష్టమవుతుందని చెప్పి, సాయిల్ గూడా లూజ్‌గా ఉంటదని ఇట్లా కోకోపీట్ కూడా కలుపుకున్నాము. ఎందుకంటే ఎగ్జాటిక్ వెరైటీస్‌కి మొత్తం సాయిల్ అనేది బాగా లూజ్‌గా ఉండాలి. నేను మీకు చూపిచ్చాను గదా! ముందు వీడియోలోనే నేను ఇట్లా స్టాండ్స్ తీసుకున్నాను అని చెప్పి. తర్వాత ఇవి ఆన్‌లైన్‌లో కొన్ని విత్తనాలు గూడా తీసుకున్నాను. నేనిప్పుడు వేసే విత్తనాలేంటంటే లీక్, తర్వాత బ్రాకలీ, బాక్ చాయ్ అని ఉంటది. పాక్ చాయ్ అంటారు, బాక్ చాయ్ అని అంటారు. ఇవన్నీ కూడా ఎక్కువగా సూప్‌లో వాడతారనమాట. నేను ఎక్కువగా సూప్స్ తాగుతాను కాబట్టి నాకు చాలా ఇష్టము. అందుకని నాకెప్పటినుంచో లీక్, తర్వాత పాక్ చాయ్ ఈ 2 గ్రో చేయాలనైతే చాలా రోజుల నుంచి కోరికైతే ఉంది. ఇవి బయటేస్తే వస్తాయో రావో అని నేనిట్లా లోపలైతే వేసుకుంటున్నాను. లీక్ విత్తనాలు సేమ్ ఉల్లిపాయ విత్తనాలు ఉన్నట్లే ఉన్నాయి. నేను ప్రతి స్టాండ్ మీద 2 గ్రో బ్యాగ్స్ పెట్టాను గదా! అట్లా 2 గ్రో బ్యాగ్స్‌లో ఒక ఒక వెరైటీ వేశాననమాట. 2 గ్రో బ్యాగ్స్‌లో లీక్, 2 గ్రో బ్యాగ్స్‌లో బ్రాకలీ, పాక్ చాయ్, కాలీఫ్లవర్ ఇట్లా వేశాను. ఇంకా ఎట్లా వస్తాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
లీక్ అనేది ఆనియన్ జాతికి చెందిన మొక్కే అనమాట. అయితే ఇది కొరియన్ ఫుడ్‌లో ఎక్కువగా వాడుతుంటారు లీక్ అనేది. అంటే ఫ్రైడ్ రైస్‌లలో, తర్వాత సూప్స్‌లలో బాగా వాడతారు. మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటది. లీక్ అండ్ పొటాటో సూప్ మాత్రం చాలా బావుంటది. అందుకనే వేసుకుంటున్నాను. పసుపు, అల్లం పంటలో కలుపులైతే తీసేస్తున్నారు. ఇంకా ఒక్క వరుస మిగిలిపోయిందనమాట. ఆ వరుస గూడా తీసేయాలి. ఇంకా నెక్స్ట్ మేము జీవామృతాన్ని దీనికి పారించాలనమాట పసుపు, అల్లం పంటలో. కాబట్టి ఇప్పుడు జీవామృతాన్నయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. వరి పంట దగ్గర గూడా ఒక 200 లీటర్స్ డ్రమ్ములో జీవామృతాన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత ఈ పంట దగ్గర గూడా ఒక 200 లీటర్స్ డ్రమ్ములో అయితే జీవామృతాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎద్దులతో పొలాన్ని ఎంత బాగా దున్నుతుంటే అంత బాగా సాఫ్ట్‌గా అవుతుందండి పొలము. జీవామృతాన్నయితే రెడీ చేసుకుంటున్నాము. దీనికోసం 10 కేజీల పెండ, 10 లీటర్ల ఆవు మూత్రాన్నయితే ఇక్కడ డ్రమ్‌లో పోసి పెట్టుకున్నాము. ఇంకా బెల్లం తీసుకొని రావాలి. 1 కేజీ నుంచి 2 కేజీల బెల్లము, తర్వాత కొద్దిగా శనగపిండి, కొద్దిగా పుట్టమన్ను వేసుకుంటే ఇంకా జీవామృతం అయితే రెడీ అయిపోతుంది. ఎండబెట్టాలి. మళ్ళీ ఆడ పట్టుకపో పెండ కింద అంటారు ఇదేస్తే అది పోతుంది ఆ, కలిపితే ఉమ్. ఆడ మొత్తం తెల్లగా బురిగెళ్ళింది. ఇంకా పొయ్యాలి అది. చెక్క కూడా పోయి మూసేసిన. శనగపిండి, మట్టి, బెల్లం అన్నీ గూడా పేడలోనే కలిపి పెట్టుకుంటే బాగా మగ్గిపోతదనమాట. అంటే బాగా మిక్స్ అయిపోతది. శనగపిండిని ఇట్లా వాటర్‌లో ఎయడం వల్ల ఏంటంటే లంప్స్ ఫార్మ్ అయితాయి. గడ్డలు గడ్డలుగా ఉంటాయి. కాకపోతే గోవింద్ మర్చిపోయాడు ఫస్ట్ వేయడం. అందుకని ఇప్పుడు వేస్తున్నాడు. అయినా గూడా ఏం పర్వాలేదు. బాగా కలుపుకోవాలనమాట. ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం బెల్లం, వస్తది. మట్టి ఇట్లా ఇంత. పైన వేసుకోవడం వల్ల. ఇలా బెల్లం వెళ్ళి తెచ్చేస్తా. ఉమ్. ఇది ఆముద్రం పెండ ఇది అదే అన్నం తిన్నాక బెల్లం తీసుకొచ్చి బెల్లం పుట్టమ్మను కూడా పోయి సాయంకాలము. భూమిలో అర్త్‌వార్మ్స్‌ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి జీవామృతాన్ని ఎక్కువగా వాడతామనమాట. 3 రోజులు ఫర్మెంట్ అయిన తర్వాత భూమికి పారించుకోవడం గానీ, లేదంటే స్ప్రే చేసుకోవడం గానీ చేయొచ్చు. మేము ఎక్కడికి వెళ్తాము అనన్నది మాత్రం లియోకి బాగా తెలుసు. గేట్ తీసాము అంటే ఇంకో పొలం ఉంటది గదా! ఆ పొలంలోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతది. ఇది లాంగ్ బీన్స్ అనమాట. ఈ విత్తనాన్ని మన యూట్యూబ్ వ్యూవరే నాకు గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. ఆంటీ నా వీడియోస్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ఫార్మ్‌కొచ్చారు. మా ఫార్మ్‌ని గూడా విజిట్ చేశారు. విజిట్ చేసి తను ఈ సీడ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదే సీడ్స్‌ని నేను మళ్ళీ దాచుకొని మళ్ళీ ఈ ఇయర్ గూడా వేశాననమాట. మేము తనకి క్యారెట్, బీట్రూట్ సీడ్స్ కూడా ఇచ్చాము. అయితే అందరూ మా ఫార్మ్ ఎక్కడుంది? ఏంటి? అని అడుగుతున్నారు గదా! అట్లా కామెంట్స్‌లో కింద పెట్టినప్పుడు నాకు అడ్రెస్ పెట్టాలంటే కొంచెం భయమేస్తది. ఎందుకంటే అందరికీ అట్లా ఎక్కడుంది? ఏంటి? అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు మెయిల్ అయినా చేయొచ్చు. నా వాట్సాప్ లింక్‌లోనైనా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు జెన్యూన్‌గా అనిపిస్తే మేము ఖచ్చితంగా మీకు లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాం. విజిట్ కూడా చెయ్యొచ్చు. అందరూ చాలామందే వస్తారు ఫార్మ్ విజిట్ జేయడానికి. చూస్తారనమాట. తెలుసుకోవడంలో తప్పేం లేదు. చూడడంలో తప్పేం లేదు. కానీ అడ్రెస్ అట్లా పెట్టాలి అంటే చాలా కష్టం. అందుకని నేను అడ్రెస్ అయితే పెట్టట్లేదు. చెట్టు చిక్కుళ్ళు అయితే పుచ్చులు ఎక్కువగా వస్తున్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. మైల్డ్ స్వీట్‌నెస్‌తో ఎంతో బావుంటుంది. కాకపోతే కొంచెం పుచ్చులైతే ఎక్కువగానే వస్తున్నాయి. నేచురల్ ఫార్మింగ్‌లో పుచ్చులు అనేది వెరీ కామన్. మేము పుచ్చులు రాకుండా చాలా కేర్ అయితే తీసుకుంటాము. స్టిల్ ఇంకా, ఇంకా ఉంటున్నాయి పురుగులైతే. ఇంకా బాగా కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. చెట్టు చిక్కుళ్ళు మాత్రం భలే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తర్వాత టేస్ట్ కూడా చాలా బావుంటుంది చెట్టు చిక్కుళ్ళది. విత్తనం కూడా బాగా ముదిరింది అంటే మంచి పర్పుల్ కలర్‌లో ఉన్నాయన్నమాట గింజలు గూడా. ఇది పాత వీడియో అనమాట. పైనాపిల్ మీకు వచ్చేటప్పుడు చూపించిన వీడియో. పైనాపిల్ పండింది అనంటే చెట్టు మీదే ఒక మంచి ఆరెంజ్, యెల్లోయిష్ ఆరెంజ్ కలర్‌లో వస్తుంది.
ముందు రోజు గోవింద్ తెంపి పెట్టాడు అని చూపించాను కదా! నేనైతే ఫామ్‌లో కట్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు ఫామ్‌కి రాలేదు కాబట్టి ఇంటికెళ్ళాక పైనాపిల్‌ని కట్ చేశాననమాట. ఎందుకంటే అందరూ తినొచ్చు కదా అని. ఫామ్‌లో పైనాపిల్ పండించాలి అన్న కోరికైతే నెరవేరిందండి. ఒక్క పండైనా నా తోట నుంచి రావాలి అని అనుకున్నా. నాకేమో తెలీదు గానీ పైనాపిల్ అంటే అది ఆ ఫ్రూట్ అంటే ఇష్టమని కాదు. ఆ పైనాపిల్‌ని పండించాలి అన్న ఒక కోరిక అనమాట. మామిడి తోట మధ్యలో పైనాపిల్ తోట గూడా పెట్టాలన్న కోరిక నాకుంది. ఎప్పటికైనా అది నెరవేరుతదనే అనుకుంటున్నాను. అసలు పైనాపిల్ ఇంకా మంచిగా ఎట్లా కట్ జేయాలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అసలు ఆ పైన కొంచెం గూడా ఆ నల్లగా లేకుండా చాలామంది మంచిగా కట్ జేస్తారు. పైనాపిల్ టేస్ట్ మాత్రం చాలా బావుండింది. మంచి స్వీట్‌నెస్, మంచి అరోమా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.